కీర్తనలు 83వ అధ్యాయం. దేవా ఊరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఊరక ఉండకము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పనుచున్నారు, నీ మరుగు చూచిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలు అను పేరు ఇక జ్ఞాపకము రాకపోనట్లు జ్ఞానముగా నుండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులు, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అషూరు దేశస్థులతో వారు కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. 9వ వచనం. మిద్యానుకు నీవు చేసినట్లు కిషోను ఏటి యొద్దను నీవు సిసెరా యావీనుకు నువ్వు చేసినట్లు వారికి నీ చేయము. వారు ఎందూరులో నశించరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జబహు అనువారికి నువ్వు చేసినట్లు వారి ప్రధానులకు నువ్వు చేయము. జబహు సల్మన్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకు నువ్వు చేయము. దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకొంచున్నారు. నా దేవ, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి ఒగడాకుల వలెను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగులబెట్టినట్లు నీ తుపాను చేత వారిని తరుమము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించము. యెహోవా, వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఈ కీర్తన కూడా ఆసాపు రచించినటువంటిది. కీర్తన తర్వాత గీతము రెండు కూడా ఉన్నాయి దీంట్లో. తర్వాత ఇతడు ఆసాపు చేసినటువంటి ప్రార్థన ఈ 83వ అధ్యాయంలో మనం గమనించుతున్నాం. తర్వాత ఇతని ఈ కీర్తనకు నేపథ్యంలో కనుక మనం చూసినట్లయితే, లేక ఈ ప్రార్థన యొక్క అవసరతను కనుక మనం గమనించినట్లయితే, 3వ వచనంలో నీ మరుగు వచ్చిన వారి మీద వారు ఆలోచన చేయుచున్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పనుచున్నారు. వారి అంటే దేవుడు ఏర్పరచుకునేటువంటి ప్రజల మీద శత్రువులు యుద్ధానికి దిగినప్పుడు ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా జయం పొందాలని కోరుతున్నారో వారు చేసినటువంటి ప్రార్థన ఇది. తర్వాత దేని మీదకు వస్తున్నారు అనేటువంటిది కనుక చూసినట్లయితే వారు ఏ విధంగా 12వ వచనంలో ఉంది, దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందాం రండని వారు చెప్పుకొనుచున్నారు. సో దేవుడు వారి మధ్యలో నివాసం ఉంటున్నాడని, ఆ నివాస స్థలములను శత్రువులు ఆక్రమించుకోవాలని చూచేటువంటి మనస్సుతోటి శత్రువులందరూ కూడా వారు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. తర్వాత 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఎవరెవరు దేవుని ప్రజలకు తర్వాత దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళని గురించి చెప్పబడింది. వారి ఆలోచనలో జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండి అని చెప్పుకుంటున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుంటున్నారు, నీకు విరోధముగా నిబంధన చేస్తున్నారు. దానిలో మిళితమైనటువంటి జనముల యొక్క వంశాలను గురించి రాయబడింది. గుడారపు వాసులైన ఏదోమీయులు, ఇష్మాలీయులు, మోయాబీలు, హగ్రీయులు, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులు, తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. వీళ్ళందరూ ఈ విధంగా కలిసి ఏకముగా ఆలోచన చేసి ఒకరితో ఒకరు నిబంధన చేసుకుని దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలబడిన వారుగాను, తర్వాత దేవుని యొక్క నివాస స్థలాన్ని ఆక్రమించుకుందాం అనేటువంటి ఆలోచనతో బయలుదేరి నిబంధన చేసుకుని వారందరూ కలిసి దేవుని బిడ్డల మీదకు, దేవుని యొక్క నివాస స్థలం మీదకి యుద్ధానికి దిగిన వారుగా ఉన్నారు. అప్పుడు వాళ్ళ ప్రార్థనలో వీళ్ళు గుర్తు చేసుకున్న విషయాలు ఏంటంటే 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చెప్పబడింది. మిద్యానుకు నీవు చేసినట్లు, తర్వాత సిసెరా యాబీనుకు చేసినట్లు, తర్వాత ఓరేబు జయోబు అనువారికి నీవు చేసినట్లు,
జబహు సల్మన్నా అను వారికి చేసినట్లు నీవు వారికి చేయి. అంటే ఈ విధంగా గతంలో ఏ విధంగా నీవు నీ బిడ్డలైన వారిని ఆయా సమయాలలో వారిని రక్షించి వారికి విరోధంగా లేచినటువంటి శత్రువుల విషయంలో జయాన్ని అనుగ్రహించి ఉన్నావో, ఇప్పుడు జరగబోయేటువంటి ఈ శత్రువుల యొక్క దాడిలో నుంచి మమ్మల్ని అదేవిధంగా రక్షించు. తర్వాత వారి మనసు ఇంకొకటి కూడా మనం చూడగలుగుతాం. 16వ వచనంలో యెహోవా వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానం కలుగచేయు. అంటే వారు నశించిపోవటం అనే దానికంటే వారు కూడా మేము ఏ విధంగా నీ నామమందు విశ్వాసం ఉంచి ఉన్నామో, నీ నామము ఘనమైనదని, నీ నామము యథార్థమైనదని శత్రువులు కూడా ఎరుగులాగున వారిలో కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాడు. తర్వాత 18వ వచనంలో యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఈ విధంగా చేయబడటం ద్వారా అనేక మంది రాజులు నువ్వు ఓడించి వాళ్ళందరి హృదయాలు కూడా మార్చి వారు కూడా నీ వైపు తిరగటం ద్వారా వారందరూ కూడా సర్వలోకంలో నీవు మాత్రమే రాజు అని వారు గుర్తెరిగి నీ ప్రభుత్వానికి అధికారానికి లోబడగలిగినటువంటి వారినిగా వారిని మార్చము అని ప్రార్థిస్తున్నారు. తర్వాత అది మనం చూచినటువంటి మొదటి 3 వచనాలలో ఒక భాగం, తర్వాత 4 నుంచి 8 వరకు ఎవరెవరు కూడి వచ్చున్నారు అనేటువంటిది భాగం, తర్వాత 9 నుంచి 12 వరకు దేవుడు ఆ విధంగా గతంలో ఏ విధంగా వారి పక్షంగా సహాయం చేశాడో దాన్ని, తర్వాత 14 నుంచి 18 వరకు చూసినట్లయితే దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన యొక్క అంశాన్ని గురించి కూడా మనం గమనిస్తున్నాం. ఆసాపు కీర్తనకర్త యొక్క జీవించినటువంటి కాలంలో కనుక జరిగి ఉన్నట్లయితే దానికి సంబంధించిందిగా మనం గమనించవచ్చు. కానీ ఈ 18వ వచనంలో కనుక మనం చూస్తే యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఇది భూలోకమంతటిలో కూడా జరగబోయేదిగా కూడా కీర్తనకర్త రాస్తున్నాడు. అంటే అప్పుడు ఆసాపు లేక అతని తరములో ఉన్నటువంటి రాజుల కాలంలో శత్రువులందరూ కూడా కలిసి నిబంధన చేసుకుని ఇశ్రాయేల్ వారి మీదకి యూదా వారి మీదకి చేసినటువంటి యుద్ధాన్ని మాత్రమే కాకుండా అతడు ఒక ప్రవక్తగా రాబోయే దినాలలో కూడా ఏ విధంగా ఇది జరగబోతున్నదో దాన్ని కూడా ప్రవచించి రాస్తున్నాడు. చూడండి, జరగబోయేటువంటి ఈ అంశాల విషయంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయంలోను యెషయా గ్రంథం 34వ అధ్యాయంలో కూడా ఇదే అంశాలను మనం గమనించవచ్చు. అవి మనం గనక చూచినట్లయితే తెలుస్తుంది. తర్వాత కొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం, అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సీయోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. ఇక్కడ మనం చదివినట్లయితే 12వ వచనంలో దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకుంటున్నారు. దేవుడు ఏర్పరచుకొని తన నివాస స్థలంగా కోరుకున్నటువంటిది సియోన్. దానిని గూర్చిన వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరం. అది వాళ్ళందరూ కూడా పట్టుకొని దేవుని యొక్క నివాస స్థలాన్ని పాడు చేయాలని చూసేటువంటి సంవత్సరంలో ఏదైతే మిగిలినటువంటి వంశస్థులకు యూదా వారికి మధ్యన ముఖ్యమైనటువంటి తగాదాకు కారణంగా ఉన్నటువంటి ఆ సియోను అనేటువంటి దేవుని యొక్క నివాస స్థలాన్ని గురించిన వ్యాజ్యం ఏదైతే ఉన్నదో అది తీర్పు తీర్చి సియోనుకు సంబంధించిన విషయాన్ని పూర్తిగా అది ఒక నిర్ణయానికి తీసుకుని వచ్చేటువంటి సంవత్సరం అది అని యెషయా చెప్తున్నాడు. సో దాంట్లో చూడండి 2వ వచనంలో 34:2 యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. 5వ వచనంలో ఏదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. మనం చదివిన 83వ కీర్తనలో ఏదోమీయులు అనేటువంటి వారు ఒక గోత్రం, ఒక శత్రువులుగా చెప్పబడింది. తరువాత యెషయా గ్రంథం 63వ అధ్యాయం 6వ వచనం, కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని, వారి రక్తమును నేలపోజేసి తిని, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి
యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతుము. ఈ అధ్యాయంలో కూడా వారు విడుదల పొందగలగటానికి దేవుడు వారి ప్రార్థన విని వారికి ఏ విధంగా విడుదల కలుగు చేసి జయశాలుడై వచ్చి ఉన్నాడో, తర్వాత ఇశ్రాయేలీయులు వారందరూ కూడా మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుతారో దానిని గురించినటువంటి వర్ణన ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ఉంది. తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా జరగబోతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకున్నది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 83వ కీర్తనలో కూడా చెప్పబడినటువంటి అనేక దేశముల వారు ఎవరైతే ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉన్నారో వారందరూ ఆసాపు యొక్క సమయంలో రాయబడినట్లుగా మరి భవిష్యత్తులో కూడా యెరూషలేము దండ్ల చేత చుట్టబడి ఉండటం మనం జరగబోయేటువంటి విషయాన్ని జరగబోతున్నది. ఇప్పుడున్నటువంటి యెరూషలేము లేకపోతే ఇశ్రాయేలు దేశం అనేక మంది శత్రువుల యొక్క మధ్యలో నిలబడి ఉండగా వారందరినీ కూడా నశింప చేయటానికి అనేకమంది ప్రయత్నాలు జరిగించి అంత సైన్యమంతయు కూడా వారికి వ్యతిరేకంగా లేచి ఆ పట్టణాన్ని ముట్టడించేటువంటి దానిలో ప్రభు యొక్క రాకడకు ముందు జరగబోయే విషయం. తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్లి హెబ్రీ భాషలో హర్ మిగెద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసిన. ఆ విధంగా యెరూషలేములో జరగబోయేటువంటి యుద్ధంకు మునుపు అపవాది ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా యుద్ధానికి ప్రేరేపించి దేవుని యొక్క నివాస స్థలాన్ని పడగొట్టడానికి చేసే ప్రతి ప్రయత్నంలో దానికి ముందుగా ఎటువంటి విధంగా దేవుడు బిడ్డల మీద ఆక్రమణ జరగబోతున్నదనే దానికి గుర్తుగా రాయబడినటువంటిది కీర్తనది. అంటే ఆసాపు కాలంలో, అంటే రాజుల కాలంలోనూ, తర్వాత భవిష్యత్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు ఇశ్రాయేలు మీదను జరగబోయే దానికి గుర్తుగా. అది పాత నిబంధనలో కూడా జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా ఈ కీర్తనను మనం అన్వయించుకొని చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కొన్ని విషయాలు కనుక వాళ్ళ యొక్క ప్రార్థన 3 వచనాల వరకు, తర్వాత ఎవరెవరు వచ్చి ఉన్నారు అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే అవి పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వంశస్థులందరూ కూడా చెప్పబడినటువంటి ఈ వంశాలన్నీ కూడా మనకు అనేక సందర్భాలలో బైబిల్లో వ్రాయబడినటువంటి వంశాలు, లేకపోతే శత్రువులు, రాజులు. తర్వాత ఈ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పబడిన అంశాలన్నీ కూడా న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి దేవుడు వారి పక్షంగా ఉండి మిద్యానీయుల మీద ఇంకా వేరే రాజుల మీద వారికి అనుగ్రహించినటువంటి విజయాలకు గుర్తులుగా ఉన్నాయి. అయితే మనం కొన్ని విషయాలు చూడవచ్చు. ఇక్కడ చూడండి, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ మనం 9వ వచనంలో, 83వ అధ్యాయం 9వ వచనంలో, మిద్యానుకు నీవు చేసినట్లు కీషోను ఏటి వద్దను నీవు సిసెరాకు యాబీనుకు చేసినట్లు వారికి నీ చేయము. అక్కడ ఆ కీషోను వాగు యొద్ద అనేటువంటిది ఈ 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. అన్యుల హెరేషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా సమస్త జనమును పిలిపించగా, ఇక్కడ బారాకు జరిగించినటువంటి యుద్ధాన్ని గురించి వ్రాయబడింది. వాళ్ళకి ఈ కయీము రాజు అయినటువంటి యాబీను చేతికి, అతని సైన్యాధిపతి అయినటువంటి సిసెరాకి
జరిగిన యుద్ధంలో బారాకు ఇశ్రాయేలులను పోగు చేసి వారి మీద యుద్ధం చేసినటువంటి సందర్భంగా వ్రాయబడినటువంటి న్యాయాధిపతులు 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో వారిని గురించి వ్రాయబడింది. 5వ అధ్యాయం 21వ వచనంలో కీషోను వాగు వెంబడి, పురాతనమైన వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయారు. తరువాత 4వ అధ్యాయం 21వ వచనంలో పిన్నట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండేగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కన్నతలతో కొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతడిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనిషిని నీకు చూపించదని అనగా అతడు వచ్చినప్పుడు సిసెరా పడి చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. అలా కనాను రాజు మీద అతను జయం పొందారు. తర్వాత కనుక మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 7వ అధ్యాయం 25వ వచనంలో, మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షల తోట యొద్దన జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యోర్దానుకు అవతలికి గిద్యోను నద్దకు తెచ్చిరి. ఇది గిద్యోను జరిగించిన యుద్ధంలో జరిగించినటువంటి విజయం. తరువాత 8వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు జబహు సల్మన్నాలు ప్రాయం కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మన్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకున్నాడు. ఆ విధంగా గిద్యోను మిద్యాను రాజులని, బారాకు కయ్యలు రాజు అయినటువంటి యాబేను, అతని సైన్యాధిపతి అయిన సిసెరాను జయించినటువంటి వాటిని గుర్తు చేసుకుంటూ వారి ప్రార్థనలో ప్రభువుకు విన్నవించుకుంటున్నారు. వారికి ఏ విధంగా చేశావో మాకు కూడా అదే విధంగా జయాన్ని అనుగ్రహించి మాకు విరోధంగా లేచినటువంటి ఇప్పుడు శత్రువులుగా ఉన్న ఏదోమీయులు, ఇష్మాయిలీలు అని మిగిలినటువంటి వారందరిని గురించి కూడా చెబుతూ వారిని ఇక్కడ ఉన్నటువంటి కయ్యోను రాజుని, మిద్యాను రాజుని ఏ విధంగా ఓడించావో ఆ విధంగా ఓడించగలిగేటువంటిది ఏ విధంగా నీవు మా దగ్గరికి వచ్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. చూసినటువంటి సారాంశం అంతటిలో కూడా ఇశ్రాయేలు వారు శత్రువుల చేత దండ చుట్టుముట్టబడినప్పుడు వారు దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క నివాస స్థలం మీద ఆశ కలిగినటువంటి బిడ్డలుగా ఉంటున్నటువంటి వారికి శత్రువులుగా ఎవరెవరైతే వచ్చి యుద్ధం చేసి వారిని స్థలాన్ని పాడు చేయాలని చూస్తున్నారో ఆ సందర్భంలో చేసినటువంటి ప్రార్థనగా మనం ఈ మొత్తం అంతటిలో గమనించవచ్చు. తర్వాత అదే అంశాన్ని రాబోయేటువంటి దినాలలో యెరూషలేము చుట్టూ ఉన్న శత్రువులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలుల మీదకి వ్యతిరేకంగా లేచినప్పుడు వారు చేసేటువంటి ప్రార్థనగా కూడా మనం గమనించవచ్చు. సో దేవుడు వారికి ఆకాశం నుంచి దిగి వచ్చి వారికి విడుదల కలుగు చేయబోతున్నాడు అనేటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం దేవుని వాక్యంలో. అయితే ఇదే అంశం మొత్తం అంతా కూడా దేవుని యొక్క నివాస స్థలము అనేటువంటిది ఈ రోజుల్లో, ఈ దినాల్లో విశ్వాసులు కలిపి కట్టబడేటువంటి దేవుని యొక్క సంఘం. ఆయన మన మధ్యలో నివసించేవాడుగా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగలేరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. తర్వాత 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21-22, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మబలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఇక్కడ మనం చూసినటువంటి దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క నివాస స్థలము రెండు వేరువేరుగా చెప్పబడ్డాయి 83వ కీర్తనలో. మనం చదివినటువంటి ఇప్పుడు నూతన నిబంధనలో దేవుని ప్రజలే దేవుని యొక్క
ఆలయమై ఉన్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. సో పాత నిబంధనలో రెండు వేరువేరుగా ఉంటున్నప్పటికీ నూతన నిబంధన వచ్చేటప్పటికీ దేవుడు నివసించేటువంటి స్థలము లేకపోతే దేవుని ఆలయము దేవుని బిడ్డలే. మరి చాలామందికి వారు ఏదైతే సంఘంగా కూడి రావటానికి కూడి వచ్చేటువంటి స్థలాన్ని దేవుని మందిరంగా పిలవటం అనేటువంటిది ఆనవాయితీగా మారింది. కానీ అది సరైన విధంగా మనం గ్రహించాలి. దేవుని యొక్క ప్రజలు లేకపోతే దేవుని బిడ్డలే దేవుని యొక్క ఆలయమైనారు. ఒక భౌతికంగా కట్టబడినటువంటి నిర్మాణము దేవుని యొక్క ఆలయం కాజాలదు. దేవుని ఆలయం అనగా మనమే అన్నమాట. అంటే ఎవరైతే దేవుని ఆత్మ వారిలో నివసించుతూ ఆ ఆత్మ ద్వారా ఒకటిగా కట్టబడి వారందరి మధ్యలో కూడా దేవుడు నివసించేటువంటి విధంగా వారు ఉన్నారో వారి దేవుని ఆలయంగా ఉన్నారు. కనుక మనకి ఆది అవగాహనలో కనుక చూసినట్లయితే ఇప్పుడు ఈ దినాలలో అటువంటి దేవుని బిడ్డలకు లేకపోతే దేవుడు కూడి వచ్చేటువంటి బిడ్డల ఎటువంటి ఉద్దేశంతో దేవుడు వారందరినీ ఏర్పరచుకొని కలిపి ఆత్మలో ఒకటిగా జతపరిచి ఒక శరీరంగా ఉండటానికి లేక ఒక ఆలయముగా వారందరూ కూడా పని చేయగలగటానికి ఏదైతే ఏర్పాటు చేసి ఉన్నాడో దానిని నాశనం చేయటానికి అనేకమైనటువంటి శక్తులు ఆది నుంచి కూడా ప్రబలుతూ వస్తున్నాయి. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత 50వ రోజున పెంతెకొస్తు దినమందు దేవుని యొక్క ఆత్మ అక్కడ కూడి ఉన్నటువంటి 120 మంది మీదకి వచ్చిన తరువాత వారందరూ కూడా మొట్టమొదటిసారి సువార్తను ప్రకటించినటువంటి సందర్భంలో ఆయా దేశాలలో ఉన్నటువంటి యూదులందరూ కూడా వచ్చినప్పుడు 3000 మంది ఒకే రోజున మారు మనసు పొంది వారు ఒక్క ఆత్మలోనికి చేయబడ్డారు. లేకపోతే ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరముగా లేక ఒక్క మనసులోనికి ఏక హృదయంలోనికి తీసుకుని రాబడ్డారు. వారందరూ కూడా దేవుని ఆలయంగా ఆ దినాన మార్చబడ్డారు. ఆ దినాలలో ఉన్నటువంటి యెరూషలేము అనేటువంటి భౌతికమైనటువంటి మందిరం కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి నూతనమైన మందిరం మొట్టమొదటి రోజున ఆ పెంతెకొస్తు దినాన ప్రారంభమైంది. అక్కడ నుంచి రకరకాలుగా దేవుడు తన యొక్క పరిచర్యను విస్తరింపజేసి భూలోకమంతటిలో కూడా వ్యాపింపజేసి ఇప్పుడు ప్రతి స్థలంలో ఆయన కొరకు ఏర్పరచబడినటువంటి బిడ్డలు ఆయన ఆత్మ ద్వారా కలపబడి వారి మధ్యలో ఆయన నివాస స్థలం ఉండే విధంగా దేవుడు ఏర్పరచుకుని ప్రతి స్థలంలో ప్రతి భాషలో ప్రతి జాతిలోనూ ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. సో వాళ్ళందరి మధ్యలో దేవుడు ఉంటుండగా ఆ 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆ అపవాది రకరకాలైనటువంటి తంత్రాలతోటి దేవుని యొక్క నివాస స్థలాన్ని అంటే దేవుని యొక్క బిడ్డలను దేవుని యొక్క ప్రభావవంతమైన ఉద్దేశపూరితమైనటువంటి విధానాలను అవలంబించకుండా అడ్డం పడుతూ దానిని నశింప చేయాలనేటువంటి ప్రయత్నంలో మొదటి నుంచి కూడా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి కొంతమంది ఎవరైతే పాత నిబంధనలో దేవుని యొక్క నివాస స్థలానికి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచి ఉన్నారో అవన్నీ కూడా మనకి కూడా వర్తించేవిగా ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, గుడారపు వాసులైన ఏదోమీయులు 6వ వచనంలో ఉంది. ఈ ఏదోమీయులు అనేటువంటి వాళ్ళు యాకోబు యొక్క సహోదరుడే, పెద్దవాడు. అతడు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసినవాడు. అంటే జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికైతే జ్యేష్ఠత్వపు హక్కు కలుగుతుందో అతడు ఆ ఇంటికి పెద్దగాను తర్వాత ఆ వంశానికి అంతటికీ కూడా యాజకుడిగాను తర్వాత రాజుగాను ఉండేటువంటి అధికారాన్ని కలిగినవాడు. అంటే అబ్రహాము ద్వారా ఇస్సాకు యాకోబు సహజంగా కనుక చూచినట్లయితే ఆ జ్యేష్ఠత్వపు హక్కు యేసేవుకు రావాల్సింది. కానీ ఒక్క పూట కూటి కొరకు అంటే ఒక్కసారి తిని అరిగిపోయేటువంటి ఆహారం కొరకు మరి ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదములు ఏదైతే ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించి పరలోకము యొక్క ఆశీర్వాదములు భూలోకమైనటువంటి ఆశీర్వాదములు అన్నిటినీ యాకోబుకు అప్పచెప్పాడో వాటన్నిటినీ కూడా ఒక చిన్న ఆహారం కొరకు అతడు మొత్తాన్ని కాలదన్నాడు. కనుక ఇప్పుడు ఎవరెవరైతే సంఘంలో కూడి వచ్చి ఉండి కూడా
బయట నుండి వారు మాత్రమే కాకుండా మరి మనందరం కూడా విశ్వాసులు అని చెప్పుకుంటూ శరీర సంబంధమైనటువంటి కోరికల విషయమై పరలోక సంబంధమైన మనం పిలువబడినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించకుండా దేవుని యొక్క నివాస స్థలాన్ని మరి కొన్నిసార్లు అజ్ఞానంగాను కొన్నిసార్లు తెలిసి శరీర సంబంధమైన వాటి విషయంలో మనం గనక వెంబడించుతున్నట్లయితే అది మనం దేవుని యొక్క ఆలయానికి నాశనం కలుగు చేసేటువంటి వారంగా ఉంచబడతాం. తర్వాత రెండోది ఇష్మాయేలీయులు. ఈ ఇష్మాయేలీయుల గురించి అబ్రహాము శారాకు పిల్లలు లేనప్పుడు అబ్రహాము శారా దాసి అయినటువంటి హాగర్ తోటి వెళ్ళినప్పుడు పుట్టినవాడు. అతడు దేవుని యొక్క వాగ్దానంలో పుట్టినవాడు కాడు, అబ్రహాం యొక్క శరీర శక్తిని బట్టి పుట్టినవాడు. ఇస్సాకు అబ్రహాము శారా కూడా ఇద్దరు కూడా శరీరంలో పిల్లలు కనేటువంటి శక్తిని ఉడిగిపోయిన తరువాత దేవుని యొక్క పునరుద్ధాన బలం ద్వారా శారా యొక్క గర్భం తాకబడి తెరవబడింది. అంటే ఆత్మ ద్వారా వాగ్దాన సంబంధమైన పుత్రుడు. వీరిద్దరికీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో తేటగా గమనించగలుగుతాం. అంటే శరీర సంబంధంగా దేవుని క్రియలు నెరవేర్చేటువంటి వారు కొంతమంది గలతీలో ఉండి వారు సున్నతి లేక ధర్మశాస్త్ర సంబంధమైనవి లేక ఇంకా ఇతరమైనటువంటి ఆచారాలు వాటన్నిటి ద్వారా దేవుని సంతృప్తిపరచాలని కోరుతున్నటువంటి వారు. దేవుని సంఘం అంటే దేవుని యొక్క ఆత్మచేత తాకబడి ఆత్మ వారిలో నివసించుతూ వారిచే ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి పరలోక సంబంధమైన గురి కలిగినటువంటి బిడ్డలు. ఈ ఇష్మాయేలు శరీర సంబంధంగా జీవించి పరలోక సంబంధమైన విషయాలను నెరవేర్చాలని కోరుతున్నటువంటి వాడు. కనుక అటువంటి గుణాలు మనలో కనుక ఉన్నట్లయితే అది దేవుని యొక్క నివాస స్థలాన్ని సరైన విధంగా కాపాడేవి గాను లేక దేవుని యొక్క ప్రభావాన్ని మనలో చూడగలగటానికి పనికొచ్చేవి గాను కాదు. తర్వాత కనుక చూస్తే మోయాబీయులు. ఈ మోయాబీయులు అనేటువంటి వాళ్ళు లోతు తన పెద్ద కుమార్తెతో కలిసి పుట్టినటువంటి వాళ్ళు. తర్వాత అమ్మోనీయులు ఉన్నారు వాళ్ళ తర్వాత వాళ్ళు చిన్న కుమార్తెతో పుట్టిన వాళ్ళు. అంటే లోతు తన సొంత కుమార్తెతో పోవటం ద్వారా జరిగినటువంటి విషయాలు. అంటే అపవిత్రత. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పవిత్రంగా జీవించడానికి పిలిచాడు. ఎవడైనా తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల దేవుడు వారిని పరిశుద్ధపరిచి దేవుని ఇంటిలో యోగ్యమైన పాత్రలుగా జీవించడానికి పనికొచ్చే విధంగా దేవుడు చేస్తాడు. కానీ వీళ్ళు అపవిత్రతను అనే బంధం ద్వారా పుట్టినవాళ్ళు. వాళ్ళ సంబంధంలో అనగా సంఘంలో ఏదైనా సరే పరిశుద్ధమైనటువంటి దానిది కాకుండా అపవిత్రపరిచేటువంటి విధంగా, అంటే ప్రత్యేకపరచబడకుండా లోకంతో మన స్నేహం కనుక జీవించుతున్నట్లయితే లేక దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు కనుక మనం పవిత్రంగా జీవించకపోయినప్పటికీ కూడా పర్వాలేదు అనుకుంటూ దాని విషయంలో అంత జాగ్రత్త వహించగలిగి లోకంతో స్నేహం కానీ ఇతర విషయాలలో ఐక్యపరచబడటం కానీ కాకుండా మిళితమైనటువంటి జీవితం. వాళ్ళని మనం గమనించినప్పుడు వాళ్ళు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి వ్యతిరేకించరు, కానీ వాళ్ళ జీవితాలలో అటువంటి ప్రత్యేకపరచబడి పవిత్రంగా జీవించడానికి చూడగలిగేటువంటి అనేక విషయాలు మనకు కనబడవు. వాళ్ళు దానికి గుర్తుగా ఉన్నారు. తర్వాత ఈ హగ్రీయులు అనేవాళ్ళు. ఈ హగ్రీయులు అంటే హాగర్ యొక్క సంతానం. హాగర్కి పుట్టినటువంటి వాళ్ళు ఇష్మాయిల్ కాకుండా వేరుగా తర్వాత పుట్టినటువంటి వాళ్ళు హాగర్ వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్మాయిల్కి దగ్గర సంబంధం కలిగిన వాళ్లే కానీ దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులకు దగ్గర సంబంధులు కారు. అందుకని వాళ్ళు వ్యతిరేకంగానే పనిచేస్తారు. వాళ్ళు కూడా హాగరు దాసీ స్వభావం కలిగిన వాళ్ళు, శారా యొక్క దాసి. అనగా ఎవరైతే పాపము మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము అనేటువంటి సాదృశ్యములో ఐక్యత కాకుండా కేవలము మన కొరకు పాపముల కొరకు చనిపోయాడు అనేటువంటి విశ్వాసం వరకే ఉంచి ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని మన జీవితంలో అన్వయించుకునేటువంటి విషయంలో తప్పిపోయి
రక్షించబడిన తర్వాత కూడా పాపం విషయమై ఎటువంటి జాగ్రత్త కలిగి నీతికి దాసులుగా జీవించకుండా పాపమునకు దాసులుగా జీవించినట్లయితే వారందరూ కూడా హాగర సంతానం కనుక పోల్చబడతాం. కనుక మనం దానిని కూడా మనం గమనించాలి మన జీవితంలో. తర్వాత ఫిలిష్తీయులు, తూరు నివాసులు, తర్వాత గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీలు. ఈ అమాలేకీలు అనేటువంటి వారు శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళు. అంటే ఏశావు ఇక కుమారుడు యొక్క కనజు యొక్క ఉపపత్నికి పుట్టినటువంటి వాళ్ళు అమాలేకీలు. వీళ్ళు దేవుని ప్రజలకు కారణం లేకుండానే ఎదురు తిరిగిన వాళ్ళు. మొట్టమొదటిసారి నిర్గమకాండం 17వ అధ్యాయంలో వారిని గమనించుతాం. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఫిలిస్తీన్లు కానీ తర్వాత మిగిలినటువంటి అనేక వంశాలు యెషయా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ప్రభు యొక్క రెండవ రాకడ తర్వాత తన రాజ్యాన్ని ఇశ్రాయేలు మీద స్థాపించినప్పుడు మిగిలిన వారందరూ కూడా దానిలో ప్రవేశపెట్టబడుట అనేటువంటిది మనం చూడగలుగుతాం. కానీ అమాలేకీయుల గురించి ప్రభు ఏం చెప్పాడంటే వాళ్ళతోటి తరతరములకు యుద్ధము, వాళ్ళ పేరు భూమి మీద ఉండకుండా నేను నాశనము చేయదును. కనుక ఏది దేవుడు సంపూర్ణంగా శత్రువుగా పరిగణించి వారిని నాశనం చేయమని కోరుతున్నాడో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకమే. అంటే వాళ్ళందరూ కూడా అపవాదికి గుర్తుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు అతన్ని మాత్రమే చివరంట వరకు తీసుకెళ్లి నరకంలో పడవేసేవాడుగా ఉన్నాడు. ఈ అమాలేకీలు మన జీవితంలో అంటే ఏదైతే లోకము, శరీరము, అపవాది దానిని ఒప్పుకొని దానిని చేయమని ప్రేరేపించేటువంటి వాళ్ళందరూ కూడా అమాలేకీ యొక్క స్వభావానికి గుర్తుగా ఉన్నారు. వాళ్ళు దేవుని ప్రజలను, బిడ్డలను ప్రేమించడానికి బదులుగా అకారణంగా వారి మీద యుద్ధానికి లేచేవారుగా ఉన్నారు. వారు దేవుని ప్రజలను ఆశీర్వదించినప్పుడల్లా వారిని దీవించడానికి బదులుగా వారి హృదయాలలో అసూయపడి వారితోటి యుద్ధం చేసేవారుగా ఉన్నారు. కనుక మన జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు అలాంటిది కాకుండా దేవుని యొక్క ఆత్మచేత నడిపించేటువంటి బిడ్డలకు వ్యతిరేకంగా లేచి వారి మీద మనం గనక కాలు దువ్వి వారిని గాయపరచడానికి, వారికి మనస్తాపం కలిగించడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా అమాలేకీ యొక్క స్వభావానికి గుర్తుగా ఉంది. దాని తర్వాత ఇంకొక వంశం చెప్పబడింది అషూరు దేశస్థులు. ఈ అషూరు వారు ఇశ్రాయేలీయులని దాసత్వంలోనికి తీసుకెళ్ళిన వారు. 10 గోత్రాల వారు అషూరు, తర్వాత బబులోను రాజు. వీళ్ళందరూ కూడా ఈ రాబోయేటువంటి దినాలలో దేవుడికి వ్యతిరేకంగా లేచినటువంటి మహాబబులోను అనేటువంటి ఒక దేవునికి వ్యతిరేకంగా అంత్యక్రీస్తు పీఠంగా చెప్పబడేటువంటి దానికి గుర్తుగా ఉన్నారు. మనం ఏదైతే లోకంలో ఉన్నటువంటి తత్వము లేక లోకాధికారి అటువంటి ఈ అపవాది యొక్క కుతంత్రముల చేత నడిపించబడుతున్నటువంటి ఒక అధికార పీఠం వైపు మతపరంగా కానీ రాజకీయ పరంగా కానీ కదిలించబడుతున్నటువంటి శక్తుల యొక్క ప్రభావానికి వాళ్ళందరూ గుర్తు. కనుక మనం దాని నుంచి కూడా మనం గమనించుకోవాలి. మన యొక్క ఆలోచనలు, తలంపులు ఇక్కడున్నటువంటి మత సంబంధమైన దానికి గుర్తులుగా ఉండి దాన్ని నడిపించబడేవిగా ఉన్నాయా, లేక పరలోక సంబంధమైన మన తల్లి అని యెరూషలేము, లేక మనం పిలువబడిన పరలోక రాజ్యము, పరలోకపు ఐశ్వర్యము, పరలోకపు నాగరికత, మన పౌరసత్వము, పరలోకపు గుడారము, పరలోకపు స్వాస్థ్యము, దానికి ఆధారంగా మనము మన యొక్క గురి నిలపబడి ఉన్నదా? దానికంతటికి వ్యతిరేకమైనటువంటిది అషూరు. కనుక దేవుని ఆలయంగా ఈ దినాలలో కట్టబడుతున్న మనం చెప్పబడినటువంటి గలతీలో ఇష్మాయేలు గురించి రాయబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏశావుని గురించి రాయబడింది. తర్వాత మోయాబీలు, అమ్మోనీయుల గురించి పేతురు చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉన్నట్టు పిలువబడిన వారు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండడి. అలా మనం ప్రతిదీ గమనించుకున్నప్పుడు నూతన నిబంధనలో అనేక స్థలాల్లో, అనేక సంఘాలలో ఇటువంటి గుణములు అన్నీ కూడా అనేక పత్రికలలో పొందుపరచబడ్డాయి.
కనుక వాటన్నిటిని కూడా మన హృదయాలలో పరీక్షించుకున్నప్పుడు మన జీవితంలో ఏదైతే ఉండాలో అంటే ప్రభు కొరకు ప్రత్యేకపరచబడి ఆత్మలో ఆయన ఆలయంగా కట్టబడి ఆయన ద్వారా దినదినము జీవించుతున్న అనుభవాన్ని కలిగి ఆయన యొక్క నివాస స్థలంగా మనం ఆనందించబడేటువంటి సమయంగా మన జీవితాన్ని మనం ముందుకు సాగించాలి. అలా కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి కట్టడాల ద్వారా దేవుని ఆలయం అని కనుక మనం పొరపాటుగా కనుక తలంచుతున్నట్లయితే దాన్ని కూడా మనం గమనించాలి. తర్వాత ఇటువంటి విధంగా మనం చెప్పబడినటువంటి ఇష్మాయిలీలు కానివ్వండి, ఏదోమీలు కానివ్వండి, అమ్మోనీలు, మోయాబీలు, అషూరు వారు వీరందరిని గురించినటువంటి తత్వం మనలో లేకుండా ప్రత్యేకంగా జీవించటానికి చేసే ప్రతి ప్రయత్నంలో ఏదైతే మనకు పోరాటం అనేటువంటిది కలుగుతున్నదో ఆ పోరాట సమస్యను దేవుని బిడ్డలు దేవుని కొరకు సాక్షిగా జీవించాలని ఆశ కలిగిన వారు చేసేటువంటి ప్రార్థనగా కూడా మనం ఈ కీర్తన గమనించవచ్చు. ఆ ప్రార్థనలో చూడండి 16వ వచనం, యెహోవా వారు నీ నామము వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయము. కనుక ఎవరైనా మన దగ్గర సంఘంలో కూడా కొంతమంది అటువంటి విధంగా నడిపించబడుతున్న బిడ్డలుగా ఉండి దేవుని యొక్క ఆలయం యొక్క విలువను, మహిమను, సరైనటువంటి ప్రవర్తనను గమనించకుండా జీవించే వారి విషయంలో మనము వారు కూడా నీ వైపు తిరగగలిగినట్లుగా ప్రార్థించుటానే మనసు. ఒకవేళ అటువంటి స్వభావం మనలో గనక ఉన్నట్లయితే మనం సంపూర్ణంగా మార్చబడి ఆయన మన జీవితంలో ప్రభు రాజుగా గుర్తించబడి కలిగిన ఆ స్వభావాలన్నిటినీ కూడా విడిచిపెట్టి సరైన విధంగా జీవించగలగడానికి కావలసిన కృపను ప్రభువులో మనం కోరుకోవటం. సో మన ప్రభు రాబోయే దినాల్లో సర్వభూమికి రాజుగా చేయబడుతున్నాడు. అందుకనే ఆయన తన శిష్యులతో చెప్పినటువంటి ప్రార్థనలో దేవా నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేయమన్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఒక దినమున ఆ రాజ్యం రాబోతున్నది. కానీ దానికి పూర్వమే రక్షించబడి ఆయనందు విశ్వాసంతో జీవించేటువంటి బిడ్డలందరూ కూడి వచ్చేటువంటి ఆ ఆలయం ఎక్కడెక్కడైతే దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడో ఆ స్థలములన్నిటిలో కూడా అంటే ఆ బిడ్డలతో అందరితో కూడా కలిసి ఆయన రాజరికాన్ని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన యొక్క అధికారాన్ని మన జీవితంలో ప్రస్ఫుటంగా కనపరచగలిగేటువంటి విధంగా మన విశ్వాస జీవితం కలిగి ఉండాలని ఆసాపు రచించినటువంటి ఆ ప్రార్థనా గీతం. అటువంటి విధంగా మనం జీవించగలగటానికి మనం ఆ మధ్య 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చెప్పబడిన గుణాలలో నుంచి మనం సంపూర్ణంగా బయటికి రాగలిగి చక్కగా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగి ఆయన ఆలయంగా కట్టబడేటువంటి బిడ్డల గుంపులో మనం ఉన్నట్లుగా దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి ఆ వాక్యం యొక్క అనుభవంలోనికి మీ బిడ్డలంగా మేమందరం కూడా మీ యొక్క ఆలయంగా కట్టబడగలగటానికి మేము నివసించేటువంటి స్థానిక స్థలాలలో మేము కూడి వచ్చే మా పరిశుద్ధులందరితో కూడా కలిసి మేమును అందరూ అటువంటి విశిష్టమైనటువంటి అనుభవాన్ని మీరు మమ్మల్ని అందరినీ ఆలయంగా కట్టుటలో మీ యొక్క పరిశుద్ధతను, మీ యొక్క మహిమను, మీ ప్రభావాన్ని దినదినము చక్కగా అనుభవించుతూ మీకు మహిమ తీసుకుని రాగలిగిన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.